ఏర్పాటు చేశారు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. మరి ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి చిన్న బరి సరిపోలా, ఆయనకి చిన్న బరి సరిపోలా. అందుకనే ఆదాయం బాగా తీసుకురావాలని ఆయన చాలా పెద్ద బరి ఏర్పాటు చేశారు 30 ఎకరాల్లో. దీనికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే రాజ్యసభ మాజీ శాసనసభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, ఇంకా సినిమా నిర్మాతలు, రాజకీయ నాయకులు చాలా మంది పాల్గొన్నారు. ఇందులో చాలా మంది పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన బాగా మరి రెవెన్యూ శాఖ కదా, రెవెన్యూ రావాలి, అందుకని పెద్ద బరి ఏర్పాటు చేశారు. అలాగనే మీరు చూస్తే చాలా చోట్ల పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి ఇష్టానుసారం డబ్బులు కొట్టేశారు. ఓ పక్కన రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో సందర్కల లేకుండా, అంటే రైతుల ముఖాల్లో ఆనందం లేకుండా ఉంటే, ఇటువంటి తరుణంలో వారికి అండగా నిలవాల్సింది పోయి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఇష్టానుసారం ఇక్కడ కోడి పందాలు, పేకాట, గుండాట, మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు చూసి ప్రజలు తిడతా ఉన్నారు ఇష్టానుసారం. ఇదేం పాలన, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి అని ప్రజలు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మండిపడతా ఉన్నారు. ఆఖరికి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ ప్రజలెవరు రోడ్ల మీద రాలా, పండగ కాలు లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తొస్తా ఉన్నారండి. ఆయన అరే జగన్ గారు హాయిగా ఒక బటన్ నొక్కేవాళ్ళు, మన ఇంట్లో డబ్బులు పడాయి, పండగ ఆనందంగా చేసుకునే వాళ్ళం, కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉండేవాళ్ళం, ఇవాళ అట్లాంటి రోజులు పోయినాయి అని పదే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ప్రజలు ఈ రోజున ఆవేదన చెందుతూ ఉన్నారు. మనం తప్పు చేశాం, పొరపాటు చేశాం, మనం సక్రమంగానే ఓట్లు వేసాం, కానీ తేడా ఎక్కడొచ్చింది అని వాళ్ళు కూడా ఈ రోజున ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా. ఒక చంద్రబాబు నాయుడు గారి మిత్రులు ఎన్ఆర్ఐ గారు ఉంటే వారి తోటలో కూడా అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేశారు. అట్లాగే గొడ్లవల్లేరులో తెలుసుగా, అక్కడ గెలిచిన వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి చేతుల మీదుగా బుల్లెట్లు ఇప్పించారు. అంటే ఇదేంటి, వ్యసనం బాగా ఆడితే, ప్రజల దగ్గర నుంచి బాగా డబ్బులు పీకేస్తే, ప్రజల రక్తం తాగేస్తే మీరు బుల్లెట్లు జీప్లు ఇస్తారా? జీప్లు ఇస్తారా? చెప్పండి, బుల్లెట్లు జీప్లు ఇస్తారా? జీప్లు ఇస్తారా? సమాధానం చెప్పండి. ఈ సందర్భంగా మనం కూడా చాలా ముఖ్యమైన విషయం మీద చర్చ చేయాలి. రాష్ట్ర ప్రజలు కూడా చర్చ చేయాలి. విజనరీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? దీని మీద రాష్ట్రం విస్తృతంగా చర్చ చేయాలి. 5 కోట్ల మంది ప్రజలు కూడా చర్చ చేయాలి. విజన్ 2047 అని మాటకి మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047 అని గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఐటీ గురించి మాట్లాడతారు, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడతారు. మరి మాట్లాడే మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని మంట కలిపేలా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కోడి పందాల బరులు, కోతాట, గుండాట, పేకాట, అశ్లీల నృత్యాలు, మద్యం అమ్మకాలు మీ విజన్ 2047. ఇదేనా చంద్రబాబు గారు? ఇదేనా మీ విజన్ 2047 అంటే? సమాధానం చెప్పండి. రాష్ట్రాన్ని కోడి పందాలకి, పేకాటకి హబ్గా మారుస్తా ఉన్నారా? టూరిజం అంటే మీ దృష్టిలో కోడి పందాలు, పేకాట, అశ్లీల నృత్యాలేనా? ఇదేనా మీ విజన్? సమాధానం చెప్పండి. ఇలాంటి విజన్తోనేనా మీరు పనిచేస్తా ఉన్నారు?